టాలీవుడ్ లో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి హీరోయిన్ల తరం మారుతుంది. సమంత, కాజల్, తమన్నాల తరం పనైపోయింది అంటున్నారు. వాళ్ళ ప్లేస్ లోకి పూజా హెగ్డే, రష్మిక అండ్ కో వచ్చారన్నారు. కానీ విచిత్రంగా వీళ్ళ తరానికి కూడా టైం అయిపోయినట్టే కనిపిస్తోంది. మొత్తంగా శ్రీలీల, మీనాక్షి చౌదరి ట్రెండే ప్రస్తుతం నడుస్తున్నట్టు అనిపిస్తోంది. మీనాక్షి చౌదరి మొన్న సైమా సెలబ్రేషన్స్ లో, అంతకుముందు ఆడియో ఫంక్షన్స్ లో గ్లామరస్ లుక్ లో షాక్ ఇస్తోంది. ఇక టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ లో మెరుస్తూ బిజీ అవుతోంది. తనిప్పుడు పూజా హెగ్డేకి రీప్లేస్మెంట్ గా ఫోకస్ అవుతోంది. గుంటూరు కారంలో పూజా ప్లేస్ లో శ్రీలీల వచ్చింది. మీనాక్షి చౌదరి ప్రస్తుతానికి సైడ్ రోల్ కే పరిమితమైంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో మెరిసే ఛాన్స్ ఉంది. కొత్తగా ప్రభాస్ స్పిరిట్ కి తననే తీసుకోవాలనుకోవడంతో సడన్ గా తన లెక్కే మారేలా ఉంది. ఇచ్చట వాహనాలు నిలపరాదు అంటూ టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ చేసిన తనకి ఖిలాడి కలిసి రాకున్న గ్లామర్ రాల్ గా మాత్రం ఫోకస్ కాగలిగింది. లక్కీగా గుంటూరు కారం అలానే పవన్ తో జోడీ కట్టే ఛాన్స్ రావడంతో తను పూజా హెగ్డేకి రీప్లేస్మెంట్ అంటున్నారు. శ్రీలీల, రష్మికకు రీప్లేస్మెంట్ అనేశారు. బాలయ్య కూతురిగా, మహేష్ మరదలిగా, పవన్ వైఫ్ గా ఇలా రకరకాల పాత్రలు బిజీ అయింది శ్రీలీల. ఓ రకంగా రష్మిక చేయాల్సిన పాత్రలకు తనే రీప్లేస్మెంట్ అనేలా సీన్ మారింది. నితిన్ తో కూడా జోడీ కట్టి రామ్ స్కంద మూవీతో దండెత్తబోతోంది. కాజల్, తమన్నా, సమంత ఇలా ఈ బ్యాచ్ కనీసం 10 ఏళ్లు ఇండస్ట్రీని ఏలారు. పూజా హెగ్డే మాత్రం 4-5 ఏళ్లకే గుడ్ బై చెప్పే స్టేజ్ తెచ్చుకుంది. అంతగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నుంచి భారీ పోటీ పోటెత్తింది.